తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేనిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులారా. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 12వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ప్రభువా, నాకు ఆశీర్వాదం ఇవ్వా, నాతో మాట్లాడవా, నా కుటుంబానికి ఒక్క మాట ఇవ్వవు అని అడుగుతున్నావు కదా. దేవుడే నిన్ను దర్శించి నీకు ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే డ్యూట్రానమీ, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 12వ వచనంలో 4వ లైన్ ఏంటంటే, నీవు అనేక జనములకు అప్పిచ్చదు కానీ అప్పు చేయవు. అప్పులో ఇన్ని అప్పులా, నేను అప్పు చేస్తున్నాను, ఆయన అప్పు చేస్తున్నాడు. ఇలాగైతే ఏమైపోతాం? ఇప్పుడు జీవితం అంతా అప్పుల గోతిలో పడిపోయాం. ఇక మాకు మరణమే గతి, ఇంక దారి లేదు. ఇంకో అప్పు చేసి అప్పు తీరుస్తున్నావు, లేదా ఎవరి దగ్గర అప్పు చేసి మళ్ళీ వీరికి వడ్డీ కడుతున్నావు. ఈ అన్నిటి గురించి ఆలోచించి టెన్షన్ ఎక్కువ అవుతున్నావు కదా. ఈ మధ్య నాకు షుగర్ కూడా వచ్చేసింది, నా వల్ల అవ్వట్లేదు. నాకు బీపీ షుగర్ ఎక్కువైపోతుంది. ఏ రోజు హార్ట్ ఆగిపోతుందో తెలియట్లేదు. అప్పులలో వచ్చి అప్పులు అడుగుతుంటే నేను వారికి అబద్ధాలు చెప్పలేకపోతున్నాను. ఈవేళ రేపని ఎన్నెన్న చెప్పను నేను. ఇదిగో వస్తుంది, అదిగో వస్తుందని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాను. నిజంగా నా దగ్గర ఉంటే ఏదో ఒకటి చేసి ఇచ్చేద్దామని ఉంది, ఏదైనా అమ్మిచ్చేద్దామని ఉంది. అమ్ముదామంటే అమ్ముడు అవ్వట్లేదు, అమ్ముదామంటే ఏమీ లేవు, లేకపోతే తీర్చేద్దామని పౌరుషంగా మాట్లాడదాని ఏమీ లేదు. ఏ మనుషుడు వచ్చి మాట్లాడినా, ఏ మనిషి వచ్చి పదే మాట్లాడుతున్నా, తిడుతున్నా తల వంచుకుంటున్నాను. ఇలాంటి బ్రతకకూడదు బాబోయ్. ఈ అప్పులు ఎప్పుడు జీవితంలో ఎవ్వరికి ఉండకూడదు. ఇది చాలా పెద్ద కర్మ ఇది అని ఏడుస్తున్నావా? దేవుడు నీ దుఃఖాన్ని చూశాడు. నీవు అనేక జనములకు అప్పిస్తావు. నమ్ముతున్నావా? ఎలాగిస్తాను? గోతిలో పడిపోయాను నేను, అప్పు అనే పెద్ద లోయలో పడిపోయాను. నా కుటుంబం దిగజారిపోయిందని అనుకుంటున్నావు కదా. గాఢాంధకారపు లోయలో సంచరించినను ఆయన దుడ్డి కర్ర నిన్ను ఆదరించను. ఆ లోయలో నుండి దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతున్నాడు. ఎలా లేవనెత్తుతాడు? ఏ సోర్స్ ఉంది? మా జీతం ఎంత, నా బ్రతుకెంత, నా ఆదాయం ఎంత? వాటితో పని లేదు. దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు నువ్వు పైకి లేవనెత్తబడతావు. మేము ఎవరికో అప్పిచ్చి అంత అక్కర్లేదు కానీ పాస్టర్ గారు, మా అప్పులు లేకుండా ఉంటే చాలండి బాబు అంటున్నావా? దేవుడా, అప్పు లేకుండా చేయి బాబు, ఏ రోజు ఆ రోజు తెచ్చి బ్రతుకుతాను నెమ్మదిగా అని దండం పెట్టుకుంటున్నావు. కానీ నీ ప్రార్థన, నీ ఆలోచన కంటే పరమ తండ్రి గొప్ప ఆలోచనలో ఉన్నాడు. నీ బిడ్డని, నీ కుటుంబాన్ని తలగా చేయబోతూ ఉన్నాడు. నీవు అప్పు ఇస్తావు అంతే. ఆమేన్. ఎలాగిస్తానండి అప్పు చేసి ఇంకో చోట అప్పిస్తానా? నో. దేవుడు నిన్ను ఆస్తికర్తగా చేస్తాడు. దేవుడు నీకు స్థిరమైన కలిమి, స్థిరమైన పని, జాబ్ దేవుడిచ్చి స్థిరపరిచి అనేక మందికి నువ్వు ధర్మం చేస్తావు, ఇసురుతో అలాగ పట్టుకెళ్ళు. నీకున్నప్పుడు అందరికీ నువ్వు సమాధానం చెప్పావు. ఈరోజు వారందరి ముందు దేవుడు నిన్ను తలగా నియమిస్తూ ఉన్నాడు. ఇదే వాగ్దానంలో ఇంకొక మాట ఉంటుంది చూడండి. కింద మనం చూస్తూ ఉన్నప్పుడు
14వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 28 14వ వచనంలో 5వ లైన్ మనం చూస్తే, యెహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపడు. అబ్బా, నువ్వు ఎందుకు నెగిటివ్ ఆలోచిస్తున్నావు? వ్యాపారం డౌన్ అవుతే ఏదో అయిపోతుందని అనుకుంటావు. వ్యవసాయం రాలేదు, చేతికి రాలేదు, పంట రాలేదు, చిత్తు రాలేదు, లేకపోతే ఇది ఇలాగ అయిపోయింది, అది అలాగ అయిపోయింది, అక్కడ మోసపోయాను, తెలియకుండా పడిపోయాను, అంత అక్కడే పెట్టేసి ఇలాగ అయిపోయాను, అనాదిగా ఉన్నాను అనుకోకు. దేవుడు నిన్ను పైవాడిగా చేస్తాడు. నువ్వు అప్పిస్తావు అమ్మా, నువ్వు అప్పిచ్చిదానిగానే ఉంటావు. మనసు పాడు చేసుకోవద్దు. దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. నీవు అనేక మందికి అప్పిస్తావు, అప్పు చెయ్యవు. ఈ ఆశీర్వాదము నీ ఇంటికి, నీ కుటుంబానికి 100% ప్రాప్తించునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు నీ చేతి పనిని, నీ సమస్తాన్ని, నీ కష్టాన్ని, నీ ఆస్తిని, నీ ఉద్యోగాన్ని 100 బ్లెస్ చేయటం మొదలుపెట్టాడు. దైవ ఆశీర్వాదం వచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ఆత్మ తోడుండుగాక. ఆమేన్. వాక్య భాగానికి వెళ్దాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుని పరిశుద్ధ దీవెన మాటను తీసుకుని వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో లేవియాకాండము 26వ అధ్యాయము 9-10 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ ఉన్న వారందరూ తెరవండి. లేవియాకాండము 26వ అధ్యాయము 9-10 వచనాలు. ఏలయనగా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానం ఇచ్చి మిమ్మల్ని విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించదను. మీరు చాలా కాలము నిలువై ఉన్న పాతగిలిన ధాన్యమును తినెదరు. కొత్తది వచ్చినను పాతది మిగిలియుండును. మరలా చెప్పండి నాతోటి. మీరు చాలా కాలము నిలువై ఉన్న పాతగిలిన ధాన్యమును తినెదరు. కొత్తది వచ్చినను పాతది మిగిలియుండును. ఈరోజు పరలోకము నుండి దేవుడు మనందరికి ఇచ్చే గొప్ప వర్తమానం ఏంటంటే, మీకు మిగిలి ఉండును, మీకు మిగిలి ఉండును. పాతది ఉండగానే కొత్తది వచ్చినా పాతది ఇంకా మిగిలి ఉండును. ఆమెన్ ఆమెన్ అని చెప్పుకోండి. అందరూ మాట బాగా గ్రహించండి. మీరు చాలా కాలము నిలువై ఉన్న పాతగిలిన ధాన్యమును తినెదరు. రెండవది, అందులోనే కొత్తది వస్తుంది. కొత్తది వచ్చినను పాతది మిగిలియుండును. మనకి పాతది అయిపోతేనే కొత్త దాన్ని కూడా మనం తీసుకుంటాం. కానీ పాతది ఇంకా అవ్వలేనప్పుడు కొత్తది వచ్చి ఎక్కడ ఉంటుంది? కొత్తది వచ్చి నీ గుమ్మంలోనే ఉంటుంది. ఆమెన్. నీ ఇంటి దగ్గరే ఉంటుంది. మళ్ళీ మరొక కొత్తది వచ్చేది, ఆ ధాన్యం కూడా అక్కడే ఉంటుంది. ఇది నీవెంత తిన్నా తరగకుండా ఉండే ఆశీర్వాదం అన్నమాట. మీకు వచ్చేది మరలా వస్తుంది, అది నిలబడుతుంది. దీన్ని వివరిస్తాను, క్లియర్గా అర్థం చేసుకోండి. ప్రియులరా, పాత ధాన్యం తినటం వల్ల ఏమొస్తుంది? బిడ్డని కన్నా ఆ బాలింత తన శరీరంలో నుండి అంత బ్లడ్, ఆ శరీరంలో నుండి తన బలమంతటితో ఒక శిశువు తయారయ్యి బయటకు వచ్చినప్పుడు ఆ శరీరము చాలా బలహీనమైపోతుంది అనమాట. అందుకని వారికి ఏం పెడతారంటే, బలం రావడానికి పాత ధాన్యం, పాత బియ్యం, తర్వాత పాత బెల్లం. ఎందుకు పెడతారంటే స్ట్రెంగ్త్ రావటానికి, బలం రావటానికి. అంతేనా? పాత ధాన్యం ఎవరు తింటారు? ఏ ధాన్యం లేనివాడు ఇంకేం చేస్తాడు? కొత్త ధాన్యం తినటం వల్ల ఏమవుతుందంటే కడుపుని పట్టుకుంటుంది. కొత్త ధాన్యం వచ్చిన ధాన్యం వెంటనే తినటం ద్వారా శరీరంలో కొన్ని రుగ్మతలు వస్తాయి. అందుకనే మన పూర్వీకులు ముందు నుంచి కూడా ఈ సంవత్సరం పండిన ధాన్యాన్ని గాదిలో వేస్తారు. ఎందులో వేస్తారు? మా తాతయ్య గారి ఇంటి దగ్గర 2 పెద్ద గాదులు ఉంటాయి. ఆమె మొండువల్లో 2, 3 ఉండి మేము ఆడుకుంటూ ఉండేవాళ్ళం. వారు అందులో ధాన్యం పోస్తూ ఉండేవారు, తీస్తుండేవారు. నేను ఒకసారి అడిగాను, ధాన్యం ఇందులో పోసి వదిలేస్తున్నారు ఏంటంటే అప్పుడు చెప్పారన్నమాట, అందులో ధాన్యం వేయటం ద్వారా వచ్చే కాలానికి అది మంచి ఆరోగ్యవంతంగా తయారవుతుంది.
మరి ధాన్యం ఎవరు నిలవేసుకుంటారు అంటే, ఆస్తి ఉన్నవాడు ధాన్యం నిలవేసుకుంటాడు. ఆస్తి లేనివాడు ధాన్యం ఎక్కడ నిలవేసుకుంటాడు? రెక్కాడితే కానీ డొక్కాడిని పరిస్థితులు ఎలాగుంటుందంటే, పిట్టను కొట్ట పొయ్యిలో పెట్ట అని ఏ రోజు పనికెళ్ళి ఆ రోజు డబ్బులు తెచ్చుకుని తింటాం. అయితే మన చిన్న చిన్న జీవితాల్ని చూచిన దేవుడు పరలోకం నుండి ఈరోజు మాట్లాడే మాట ఏంటంటే, మీకు ఆయన కలగజేసేది మీరు ఏది తిన్నా ఆరోగ్యము కలిగి ఉంటారు. దేవుడు మీకు ఆరోగ్యము కలగజేసేటువంటి అద్భుతమైన ఆహారముతో నిన్ను పెంచి పోషిస్తాడు అని వాగ్దానం నీకు బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, మీరు చాలా కాలము నిలువై ఉన్నటువంటి ధాన్యమును తినేదరు అంటే, ఇక మీదట ఈ దినము నుండి దేవుడు మీ పానీయములను, మీ ఆహారమును ఆశీర్వదించుచున్నాడు. దాని ద్వారా మీరు ఆరోగ్యవంతులు అవుతున్నారు. దైవికమైనటువంటి శక్తి, స్వస్థత దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు. అందులో మరొక అర్థం ఏంటంటే, పాతగిలిన ధాన్యము మీరు తినటం అంటే, మీకు ముందు నుంచి ఉన్నటువంటి ప్రతి వాగ్దానము నెరవేర్పు తప్పక చూస్తారు, అనుభవిస్తారు. చాలా సమయాలు ఎలా ఉంటుందంటే, నాకు ఆ వాగ్దానం ఉంది, ఈ వాగ్దానం ఉంది, దేవుడు నెరవేరుస్తాడని విశ్వాసం ఉంచిన నీవు కొంతకాలము ఆలస్యం అయ్యేసరికి నీ విశ్వాసములో దిగజారిపోతావు. విశ్వాసము నుండి బయటకు వచ్చి ఏమో ఎప్పుడు జరుగుతుందో, జరగదేమో, పోన్లే అని వదిలేసావు కదా. నీవు వాగ్దానాన్ని విడిచిపెట్టేవేమో కానీ, వాగ్దానం పట్ల విశ్వాసము సన్నగిల్లిందేమో కానీ, నీకు వాగ్దానము చేసిన వాడు సన్నగిల్లేవాడు కాదు. దానిని ఎప్పటికైనా నెరవేర్చగల సమర్థత ఉన్న గొప్ప దేవుడు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. పాత వాగ్దానాలన్నీ నెరవేరుతాయి. గత సంవత్సరం నాకు వాగ్దానం ఉంది, ఇంకా నెరవేరలేదని ఏడుస్తున్నామేమో. మళ్ళీ ఈ సంవత్సరం దైవజనుడి ద్వారా దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఇది ఇంకా నెరవేరలేదని అనుకుంటున్నామేమో. ప్రియులరా, ఫోన్లే అది నెరవేరకపోయినా ఇది నెరవేరినా కూడా చాలని అనుకుంటున్నామేమో. లేదు, అది నెరవేరుతుంది, ఇది నెరవేరుతుంది. అన్ని వాగ్దానాలు నెరవేరి మిగులు నీ ఇంటిలో ఆశీర్వాదం ఉంటది. హల్లెలూయా. గట్టి హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. ఆయన బలమైన దేవుడై ఉన్నాడు, ఆయన సత్యమైన దేవుడై ఉన్నాడు, ఆయన నిజమైనటువంటి కార్యములు నీ జీవితంలో చేయు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది దేవుణ్ణి మాట్లాడమని అడుగుతున్నారు? ఎవరైనా అడుగుతున్నారా? నిజం చెప్పండి. దేవా, నువ్వు నాతో మాట్లాడని ఎంతమంది అడిగారో? అబద్ధం ఆడకుండా చేయి పైకెత్తండి. మీరందరూ అడుగుతున్నారు కదా. దేవుడు తప్పక మీతో మాట్లాడతాడు. దేవుడు మీకు దర్శనం ఇస్తాడు. నేను నా కుటుంబం దేవుని స్వరాన్ని విన్నాం, దేవుని దర్శనాన్ని చూచాం, దేవుని ప్రసన్నతను అనుభవిస్తున్నా కనుకనే లోకములోకి వెళ్ళి ఇంత బలముగా సేవ చేయగలుగుతా ఉన్నాం. ఆమేన్. మనం దేవుని స్వరం విన్నప్పుడు అసలు ఎంత పెద్ద కష్టం వచ్చినా మనకు కష్టం అనిపించదు. ఆమేన్. ప్రియులరా, ఈ దినము దేవుడు మనందరికి ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే, మీరు పాతగిల్లిన ధాన్యమును తినేదరు అంటే, మీ జీవితంలో అనేక అర్థాలు ఇది వస్తా ఉన్నాయన్నమాట. మీకు ఇంతకు ముందు ఇవ్వబడిన వాగ్దానములో, చాలా కాలము క్రితం నీకు ఇవ్వబడిన వాగ్దానములో నీవు మరిచిపోయావు, కానీ ఆ వాగ్దానాలు ఒక్కొక్కటి నెరవేర్పు చూచి దేవుని సన్నిధిలో సాక్షిగాను నిలబడతావు. హల్లెలూయా చెప్పండి. పాతది ఉండగా కొత్తది వచ్చి పడుతుంది. ఆమేన్. అందులోనే రెండవ సెక్షన్ ఏంటంటే, ప్రియులరా, ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నారనుకోండి, ప్రైవేట్ ఎంప్లాయీనే, ఎవరైనా ఒక ఉద్యోగం చేసే వ్యక్తి ఉన్నాడు అనుకోండి. ఆ మనుషుడికి ప్రభుత్వం అయినా కంపెనీ అయినా ఒక జీతము కేటాయిస్తుంది. ఈ జీతములో నీ ఇంటి ఖర్చులకి నీవు ఇంత అయితే నీకు సరిపోతాయి అనేటువంటిది గవర్నమెంట్ నిశ్చయిస్తుంది. ఒక కంపెనీ అయితే కంపెనీ నిశ్చయిస్తుంది. ఆ శాలరీ మనుషుడికి వస్తుంది.
వచ్చిన జీతం, ఇప్పుడు అందరి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, జీతం వచ్చిన రోజు నుండి 2-3 రోజుల్లో గద్దెత్తుకెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోతాయి. అవునా కాదా? మీకు ఒక 50,000 రూపాయల జీతం వచ్చింది అనుకోండి, వచ్చింది మెసేజ్ వస్తుంది నీ శాలరీ పడిందని, అకౌంట్లో చూసుకుంటే ఉంటుంది. అది ఎప్పుడు కదా అకౌంట్ ఉంటుంది, అందులో పాలు డబ్బులు తీయాలి, ఇంకే డబ్బులు తీయాలి, ఫోన్ తీసుకుంటే ఫోన్ ఈఎంఐ కట్టాలి, వచ్చిన డబ్బులన్నీ పాలు కట్ట, తర్వాత ఈఎంఐలు కట్ట, పిల్లల ఫీజులు, వడ్డీలు, మళ్ళీ అప్పులు చేసుకుంటాం కదా, మళ్ళీ నెల వచ్చినాక ఇచ్చేస్తానమ్మా అని తీసుకుంటావు. దానికి వచ్చిన జీతం పక్షి ఎగిరిపోయినట్టుగా రెక్కలు ధరించుకుని పోతున్నాయి కదా. ఈ నెల ప్రత్యేకమైన ఆశీర్వాదం మీకు దేవుడు ప్రకటిస్తున్నాడు. మీ జీతం జీతంలాగే ఉంటుంది, మీ ధనం మీ ధనం దగ్గరే ఉంటుంది. నీ వ్యాపారంలో వచ్చిన డబ్బు ఈ నెల నుండే ఉంటుంది. కొత్తది వచ్చినా పాతది మిగిలి ఉంటది. గట్టిగా చప్పటి కొట్టి ప్రభువుని స్తుతించారు. మరి ఎలాగుంటుంది పాస్టర్ గారు? ఎలాగుంటుందంటే నీకు తెలియదు, అది దేవుడు దానిని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. కొత్తది వచ్చినను పాతది మిగిలి ఉండును. నా ప్రార్థన ఇది. నేను మీ అందరి కొరకు చేసే ప్రార్థన. ఏడవకండి, మీ పిల్లల కష్టార్జితం నిలబడుతుంది. ఎవడో ఒకడు వచ్చి ఎత్తుకుపోతుంటాడు దాన్ని, లేకపోతే సడన్గా ఏదైనా యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళిపోద్ది డబ్బు. సడన్గా ఎవరో అనుకోకుండా కేసులు ఇరుక్కుపోయి కేసులకి డబ్బులు కట్టడం, హాస్పిటల్కి నీ కష్టార్జితం కట్టడం, లేకపోతే ఎవరికో అప్పు కింద ఇచ్చి నమ్మి మోసపోయి ఆ ధనం మళ్ళీ వారు ఇవ్వకపోవటం. ఇచ్చిన ధనము నేను ఇచ్చాను కదా నాకు ఇవ్వ అంటే చెప్పుకో, ఎవరు చెప్పుకుంటావు అంటాం. ఒక్కొక్క రూపాయి సంపాదిస్తే ఎంత కష్టమో తెలుసా? ఒక్క రూపాయి సంపాదించడం ఎంత కష్టమో. అంత కష్టపడి సంపాదించిన ధనము రెక్కలు ధరించుకుపోతుంది. ప్రతి నెల మోసపోతున్నావు, ప్రతి నెల నష్టపోతున్నావు. అయితే యేసయ్య నీకిచ్చే వాగ్దానము, పాతగిలిన ధాన్యమును తినెదరు, కొత్తది వచ్చినను పాతది మిగిలి ఉండును. మీరు ఇంటికి వెళ్ళాక పేపర్ మీద రాసుకోండి, నేను క్రీస్తునందు ఉంటాను, నేను క్రీస్తుని కలిగి ఉన్నాను. దేవుడు తన సేవకుడి ద్వారా మాట్లాడిన మాట, పాతది నేను అనుభవిస్తూ ఉండగానే కొత్తది వచ్చినను పాతది మిగిలి ఉండును. నీ జీవితంలో వాగ్దానాలు నెరవేర్పు అలాగే ఉంటుంది. నీ జీవితంలో ఫైనాన్షియల్గా అభివృద్ధి అలాగే ఉంటుంది. నీ బ్రతుకులో నూతన ఆరోగ్యం వచ్చిన పాత బలము కూడా నీకు అలాగే ఉంటుంది. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ పాత బలం, నీ పూర్వ బలం, మళ్ళీ కొత్త బలం వచ్చినా కానీ పాత బలముతోనే నువ్వు దేవుని సాక్షిగా ఉంటావు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుని వాగ్దానం ఏంటంటే, లేవియకాండం 26వ అధ్యాయం 9వ వచనంలో, ఏలయనగా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానం ఇచ్చి మిమ్మల్ని విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించెదను. మీరు చాలా కాలము నిలువై ఉన్న పాతగిలిన ధాన్యమును తినెదరు. మీరు జీవవాక్యము వాగ్దాన ఫలాన్ని అనుభవిస్తారు. మీరు నూతన బలం పొందుతారు. దేవుడు మీకు కేటాయించిన ప్రతి సంవత్సరం ఆశీర్వాదం వచ్చినా పాత ఆశీర్వాదాల్లో ఉండగానే అవి ఇంకా మిగిలి ఉంటాయి. ఎంతవరకు లేవో అని ఏడుస్తున్నావు కదా, అయిపోతున్నాయని మరలా దేవుడు కొత్త ద్వారాలు తెరుస్తాడు మీ జీవితంలో. ఉన్నవన్నీ కూడా వేస్ట్గా కాకుండా ప్రతి రూపాయి నీ బిడ్డలకి దీవెనకరంగా ఉండేలాగా దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. భయపడకండి, మీ జీవితాల్లో మిగులు మీరు చూస్తారు. ఈ సంవత్సరం మంచిది, మీరందరూ అభివృద్ధి చెందుతారు, మీరందరూ గృహాలు కట్టుకుంటారు, ఇంటి నిండా ఐశ్వర్య ఘనతలుంటాయి, పేరు ప్రతిష్టలుంటాయి. భయపడకండి, అది లేదు ఇది లేదని. నీవు గొప్ప దేవునికి గుండెలో చోటిస్తే చాలు. ఆమేన్.
ఆకాశమందున్న దేవునికి నీ గుండెలో చోటు ఇవ్వగలిగితే, నీ గుండె నిండా యేసుని చేర్చుకోగలిగితే ఆయన నిన్ను ఆస్తికర్తగా చేస్తాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. యేసు మంచి దేవుడు. ఆమేన్. మొన్న ఒక సహోదరి ఒక సాక్ష్యం చెప్పింది, మీకు చూపిస్తున్నాను చూడండి. కడపలో భార్య భర్తలుగా వాళ్ళకి పొలం ఉంది. ఆ పొలంలో నీళ్ళు లేవు. నీళ్ళు లేకపోతే 11 సార్లు బోరేసిన తర్వాత భార్య భర్తలు ఇద్దరు కాలు చాప కూర్చున్నారు అంతే. ఎందుకంటే అయిపోయింది, ఏమీ పడట్లేదు నీళ్ళు అని. కాలు చాప కూర్చుంటే, టీవీ దగ్గర కూర్చుంటే మన ప్రార్థనా శక్తి వాక్యం వచ్చింది. వాక్యం విని, సాక్ష్యాలు విని, అబ్బాయి దైవజనుడు మంచిగా చెప్తున్నాడు, ఈ ఇసాకాయి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుందామని భార్య భర్తలు అనుకుని ఇద్దరు కలిసి తైలాభిషేక ప్రార్థనకు వచ్చారు. ఆ నెలలో అనంతపురంలో తైలాభిషేక ప్రార్థన పెట్టడం జరిగింది. వారు కడప నుంచి తైలాభిషేకాన్ని అనంతపురం వచ్చారు. వచ్చి, బాబు ఇసాకయ్య 11 సార్లు బోరేసాం, నీరు పడలేదు. నీరు ఎక్కడ పడుతుందో ఆ జ్ఞానం ఉన్నటువంటి ఆ టెక్నికల్గా పనిచేసే వాళ్ళని తోడుకొచ్చాం. వారు చూపించిన ప్రతి చోట వేసాం, పడలేదయ్యా. నీవు దీవెన ప్రకటిస్తే, ఆశీర్వాదం ప్రకటిస్తే అది మాకు మంచి జరుగుతుందని వచ్చాం బాబు. టీవీ చూసి అంటే ఒక యాపిల్ తీసి ప్రతిష్ఠ చేసి ఇచ్చి, ఇదిగో ఇప్పుడు వెళ్ళి మీరు అక్కడే బోరేయండి. ఎక్కడ వేయాలి అక్కడే వేసేయండి, మీ పొలంలో వేసేయండి అంతే. నీళ్ళు వస్తాయా? వస్తాయి, అంతే వస్తాయి. ఇదేంటిది? ప్రార్థనా శక్తి. వారి ఇంటికి వెళ్ళిన తర్వాత 2 రోజులు వారు కుటుంబ ప్రార్థన చేసుకున్నారు. దేవా, మేము 11 సార్లు బోరేసాం, పడలేదు. మరి ఇసాకాయి దగ్గరికి వెళ్ళాం, ఆయన ఆశీర్వదించి మరి బోర్ వేసుకోండి అన్నారు. మేము బోర్ వేద్దాం అనుకుంటున్నాం బాబు అని 2 రోజులు కుటుంబ ప్రార్థన చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఆ రాత్రి పండుకున్నారు. పండుకుంటే ఆ ఇంటి యజమానుడికి కల వచ్చింది, దర్శనం వచ్చింది. ఏమని వచ్చిందంటే, వాళ్ళ పొలంలోకి పైనుండి ఇసాక్ పాస్టర్ గారు దిగొచ్చారట. ఎవరు దిగొచ్చారు? చెప్పట్లేదు సరిగ్గా. ఇసాక్ పాస్టర్ గారు అంటే ఎవరు? నేనే. పైనుండి అలాగ దిగొచ్చారట. దిగొచ్చి, ఇలా రండి, మీకు బోర్ వేసుకున్నారు, నీళ్ళు పడలేదు కదా, మీకు నీళ్ళు కావాలా, ఇలా రండి, నేను చెప్పిన చోట వేయండి అని చెప్పి రమ్మని ఇలాగ దగ్గర తీసుకుని వారిని ఒక వాళ్ళ పొలంలో ఆ 11 బోర్లు వేసిన ప్రదేశంలోనే ఒక పాయింట్ చూపించి, ఇక్కడ బోర్ వేయండి, ఎక్కడ? ఈ స్థలంలో ఇక్కడ బోర్ వేస్తే నీళ్ళు వస్తాయి అని చెప్పి మళ్ళీ ఇసాక్ పాస్టర్ గారు మాయమైపోయాడట. ఆయనకు ఉదయాన్నే లేచి భార్యతో చెప్పాడట, నాకు రాత్రి కల వచ్చిందే, ఇసాకయ్య గారు వచ్చారు, ఇసాక్ పాస్టర్ గారు వచ్చి మన పొలంలో పలానా చోట బోర్ వేయమన్నారంటే, అప్పుడు బోర్వెల్ వాళ్ళని పిలిచి 2-3 రోజుల్లో బోర్ తెచ్చుకుని, వారు బోర్ తెచ్చుకుని బోర్ వేస్తూ ఉంటుంటే వాళ్ళ బిడ్డ వీడియో తీస్తూ ఉన్నాడు. చూడండి, నీటి బొగ్గ తగిలి పైకి తన్నేసింది అంతే. చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి చూడండి, ఆ చుట్టుపక్కల ప్రాంతంలో అద్భుతం దేవుడు జరిగించాడు. ఆమేన్. మరి నేను చెప్పడమే కాదు, వారు చెప్పిన సాక్షి వింటే మీకు అర్థమవుతుంది. ఎస్, మా ఊరు కేశాపల్లి. మా సాక్ష్యం ఏదంటే, మేమైతే 11 బోర్లు వేసాం. తోటలో నీళ్ళు చూపించే వాళ్ళని తోలుకొచ్చి ఆడ చూపించినా 11 బోర్లు వేసాము, నీళ్ళు వల్లే. నీళ్ళు పడుకోకుండా మేమైతే ఇసాకయ్య గారు చెప్పేది మేము టీవీలో విన్నాము. అనంతపురానికి వచ్చి అయ్యగారిని అయితే అడిగాం, మేము 11 బోర్లు వేసి చాలా అప్పులు చేసామయ్యా, మాకైతే నీళ్ళు వల్లేదయ్యా అని మేము అయ్యగారిని అడిగాం. కుటుంబంతో వచ్చి అయ్యగారిని అడిగినప్పుడు అయ్యగారు ఆపిల్ పండు తీసుకొని, పట్టయ్య ఎల్లుతాయి పోయి బోర్ అయిపో అని చెప్పాడు. బోర్ అయిపోయి వెళ్తాయి అన్నప్పుడు మేము ఇవాళ జిట్టిన దోలుకొచ్చుకొని 3 ప్యాంట్లు పెట్టించుకున్నాం. 3 ప్యాంట్లు పెట్టించుకున్నప్పటికైనా ఆ దాంట్లో వేయాలబ్బా అని ఆలోచించి 2 రాత్రులు కుటుంబంతో ప్రార్థన చేశాం. కన్నీరు ప్రార్థన చేసుకున్నప్పటికీ మా వాళ్ళకు ఇసాకయ్య గారు పైనుండి దిగొచ్చి, ఈడేసుకో బోర్ అని చెప్పాడు. తోటలో ఈడేసుకో బోర్ అని మా వాళ్ళకు తోలకపోయి చెప్పినప్పటికీ మేము అట్లే వెంటనే 3 రోజులు పోయిన తర్వాత బోర్ పిల్లంపుకున్నాం. బోర్ పిలుచుకొని అదే ఇసాకయ్య గారు చెప్పిన ద్వారా చెప్పిన చాటే బోర్ ఎత్తే మాకు సంపూర్ణమైన నీళ్లు కలిగించాడు దేవుడు. ఇసాకయ్య గారికి నా నిండు వందనాలు.
దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. పాతది ఉండగా కొత్తది వచ్చినను పాతది మిగిలి ఉండును. మీరందరూ ఈ ఆశీర్వాదంతో మీరు తిరిగి వెళ్ళబోతా ఉన్నారు. అందరు తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కొత్తది వచ్చినను పాతది మిగిలి ఉండును. నాకు మిగులు కావాలి. నా భర్త కష్టార్జితము మిగలట్లేదని ఏడుస్తున్నాను. నా బిడ్డ కష్టార్జితము, మేమందరము కష్టపడుతున్నాం, ఏమీ సంపాదించుకోలేకపోయామన్నావు కదా అయ్యా. నేను ముందు నిన్ను సంపాదించుకుంటాను. యేసుని నువ్వు సంపాదించుకుంటే యేసు ఆస్తి అంతటికి నీవు కర్తవవుతావు. దానికి నీవు భాగస్తురాలుగా ఉంటావు, నీవు భాగస్తునిగా ఉంటావు. యేసయ్యా, నీ రక్షణ నాకు దయచి, నీవు కావాలి, నిన్నే ప్రేమిస్తాను. మా కళ్ళ ముందు ఎన్నో ఆశీర్వాదాలు మేము చూస్తున్నావు. నీ ఆశీర్వాదము నా కళ్ళతో నేను ఇంకా చూడాలి, నా చెవులారా వినాలి, చెవులారా శుభవార్త వినాలి, నా కన్నులతో దీవెన చూడాలి. నీ స్వాస్థ్యములో నేను అడుగు పెట్టాలి. నువ్వు అడుగు పెట్టి స్థలమునికి ఇవ్వబడినావు. అందరూ నోరు తెరిచి, యేసయ్యా నిన్నే ప్రేమిస్తాను బాబు, నీవే నాకు కర్తగా ఉండాలి, నీవే నాకు సమాధాన అధిపతిగా ఉండాలి, నా ఇంటికి నీవు యజమానుడిగా ఉండాలి. కొన్ని సమయాల్లో నాకున్న బాధలను బట్టి నిన్ను వదిలేసేనేమో, నీవు నన్ను వదలలేదు బాబా. నా చేయి బలంగా పట్టుకో, నన్ను నడిపించు, నాకు కాపరిగా ఉండి నడిపించు. కొత్తది వచ్చినను పాతది మిగిలి ఉంటుందన్నావు. ఆ ఆశీర్వాదం నాకు కావాలి. అది కావాలంటే నిన్ను నేను చేర్చుకోవాలి. నా గుండె నిండా నిన్ను చేర్చుకుంటాను, నా గుండె నిండా నిన్ను చేర్చుకుంటాను బాబా. ప్రార్థన చేద్దాం. మీకేం కావాలో అడగండి. ఆశీర్వాదం ఏం కావాలో నమస్కరించి అందరూ ప్రార్థన చేయండి. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.